మహాకుంభమేళ అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని స్నానమాచరించి చేసే అతిపెద్ద వేడుకయే కుంభమేళ. సూర్యుడు, బృహస్పతి గ్రహాల యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చిదిలించినప్పుడు అమృతం లభించిన తర్వాత పోట్లాటం మొదలై 12 రాత్రులు 12 పగళ్ల పాటు, అంటే మన దృష్టిలో 12 సంవత్సరాలు ఆ అమృతపు కుండ కోసం పోట్లాట జరుగుతుంది. ఆ యుద్ధ సమయంలో మహావిష్ణువు కుండను తీసుకొని వెళ్తుండగా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని అలాగే నాసిక్ ప్రాంతాలలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు. ఇలా సాధారణ కుంభమేళ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళ అంటే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి, పూర్ణ కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. ఇంతటి విశిష్టమైన మహాకుంభమేళాలో పవిత్రమైన గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే సకల దోషాలు తొలగి జీవితం పరిపూర్ణంగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఈ కుంభమేళకు ఎందరో భక్తులు, సాధువులు, విదేశీ యాత్రికులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి పవిత్రమైన గంగాజలంలో స్నానమాచరిస్తారు. అలాంటి మహాకుంభమేళ 144 సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం 13 జనవరి పున్నమి రోజు మొదలై 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు జరుగుతుంది. అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇంతటి అద్భుతమైన మహాకుంభమేళను మీరు ఎవరితో కలిసి విజిట్ చేయాలనుకున్నారో వాళ్ళకి రీల్ని షేర్ చేయండి. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.